విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా విమానాశ్రయ సేవలను అధికారికంగా ప్రారంభించి ప్రాజెక్టు విశేషాలను పరిశీలించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా మారనుందని అధికారులు తెలిపారు. నవ్యాంధ్ర ప్రయాణంలో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కీలక మైలురాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఈ విమానాశ్రయం ప్రారంభం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. ఉత్తరాంధ్రను సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన రోజు ఇదని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ నిన్నటి వరకు ఉత్తరాంధ్రకు ఎర్రబస్సు కూడా రాదని విమర్శించిన వారే ఇప్పుడు ఎయిర్ బస్ రావడాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కలలకు నరేంద్ర మోడీ రెక్కలిచ్చారని వ్యాఖ్యానించారు. తెలంగాణకు భారీ పెట్టుబడి రెడ్డి విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 8 వరకు దాదాపు 20 రోజుల పాటు అమెరికా, యూకే సహా పలు దేశాల్లో సీఎం పర్యటించే అవకాశం కనిపిస్తోంది. ఈ పర్యటనలో అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. కొంగు బంగారమై కాపాడే అమ్మవారి మహిమలను స్మరిస్తూ భక్తులు నైవేద్యంగా బోనాలు సమర్పించనున్నారు. ఆలయ పరిసరాలు విద్యుత్ కాంతులు, వేపాకుల తోరణాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. గోదావరి ఉధృతి కొనసాగుతోంది. భద్రాచలం వద్ద అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ముంపు బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించి వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కూకట్పల్లి ఎస్ఓటీ పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త దాడిలో ఓ గంజాయి స్మగ్లర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కైసర్ నగర్కు చెందిన వాచ్మెన్ ఎండి సలీం అలియాస్ గుడ్డు శర్మ వద్ద నుంచి 280 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో తల్లి, కుమారుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. ఇస్నాపూర్కు చెందిన ధనలక్ష్మి తన కుమారుడు తనీష్తో కలిసి జూలై 16న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భర్త సింహాద్రి జగన్ పోలీసులను ఆశ్రయించగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇబ్రహీంపట్నంలో ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించిన శ్మశాన వాటిక దుస్థితిపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని, ఆక్రమణలను తొలగించాలని, సరైన రహదారి, మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను కోరుతున్నారు. ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతికి విదేశాల్లోనూ సంతాపం వెల్లువెత్తింది. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో నిర్వహించిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ 19వ మహాసభల సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఘనంగా నివాళులర్పించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయి విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పట్టణంలోని దుర్గాపురం స్టేజ్ సమీపంలోని మామిడి తోటలో గంజాయి విక్రయిస్తున్న 2 వ్యక్తులను టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2 కిలోల గంజాయితో పాటు ఒక సెల్ ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ములుగు జిల్లాలో బాలికపై లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాజేడు మండలానికి చెందిన ఓ 14 ఏళ్ల బాలికపై ఆమెకు తాత వరసైన వ్యక్తి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె గర్భవతి అని వైద్యులు గుర్తించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నది ప్రవాహం ఇంకా ఉధృతంగానే కొనసాగుతోంది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద నది నీటి మట్టం 10.700 మీటర్ల ఎత్తులో నమోదైంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ప్రవర్ధ క్రమంగా తగ్గుతున్నప్పటికీ ప్రస్తుతం 8,03,370 క్యూసెక్కుల వరద చేరుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 11.75 అడుగులకు చేరడంతో అధికారులు తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి భారీగా నీరు చేరుతుండడంతో జలాశయంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది.
జూరాల ప్రాజెక్టు నుంచి 1,51,366 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి మట్టం 838.20 అడుగులకు చేరుకోగా పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంది. కృష్ణానదికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టుకు 1.22 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవడంతో అధికారులు 24 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్వే విద్యుత్ ఉత్పత్తి ద్వారా మొత్తం 1.31 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో విషాద ఘటన చోటు చేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి సుజిత్ కుమార్ పండిట్ మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. గచ్చిబౌలిలోని వాసవి జీపీ ట్రెండ్స్ అపార్ట్మెంట్లో ఆయన మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న మృతుడి సోదరుడు బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెంట్లవెల్లి మండలం కేంద్రంలోని ఓ ప్రాథమిక చికిత్స కేంద్రంలో ఆర్ఎంపీ వైద్యుడు మల్లయ్య హత్యకు గురయ్యారు. చికిత్స కోసం వచ్చిన కొందరు వ్యక్తులు ఆయనపై దాడి చేసి పరారైనట్టు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. 15వ వార్డులో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, వార్డు ఇన్ఛార్జి కలిముల్లా, ఇసాక్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకు పెన్షన్లు అందజేశారు. హైదరాబాద్ మియాపూర్లో వృద్ధుడు అదృశ్యమైన ఘటన ఆందోళన కలిగిస్తోంది. జూలై 29న వైశాలినగర్ రైల్వే అండర్ పాస్ సమీపంలో గల్లంతైన బాలయ్య ఆచూకీ 72 గడిచినా ఇప్పటికీ లభించలేదు. ఆ ప్రాంతంలో నాలా పనులు జరుగుతున్న సమయంలో తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో పడిపోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 40,380 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,071.20 అడుగులుగా నమోదైంది. ఇక ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 25.35 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. గ్లాస్గో వేదికగా జరుగుతున్న పోటీల్లో భారత జూడో క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. మహిళల 88 కేజీల విభాగంలో అస్మితా డే స్వర్ణ పతకం గెలిచి కామన్వెల్త్ క్రీడల్లో జూడోలో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచారు. పటాన్ చెరువులో వృద్ధురాలు అదృశ్యమైన ఘటన ఆందోళన కలిగిస్తోంది. పటాన్ చెరువుకు చెందిన 82 ఏళ్ల పెద్దబోయిన శివమ్మ జూలై 28న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె కుమారుడు పెద్దబోయిన రాజు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభమైంది. కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మహాదేవ్పూర్ మండలంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన కోటాను ఒకేసారి అందిస్తున్నారు. రేషన్ కార్డ్ ఈకేవైసీ ప్రక్రియను ఆగస్టు చివరి వరకు కొనసాగించనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ మరో వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దూషణలు ఏ సమస్యకు పరిష్కారం కాదని, దేశాభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘటనలో కొందరు యువత తనను, తన తల్లిని దూషించినప్పటికీ వారిని క్షమిస్తున్నానని తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనపై కేసు నమోదైంది. పేపర్ లీక్ వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రుచికా సింగ్ అనే యువతిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఓ ఫిర్యాదు ఆధారంగా నోయిడా ఎక్స్ప్రెస్ వే పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పెను తుఫాను మరియు వాతావరణ మార్పుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 71,000 మంది భక్తులు దర్శించుకోగా 27,000 మంది తలనీలాలు సమర్పించారు. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు ఊరట లభించింది.
కమర్షియల్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు భారీగా తగ్గించాయి. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్పీడీ సిలిండర్ ధర 202 తగ్గగా కోల్కతాలో 209 రూపాయల మేర తగ్గింది. అయితే గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.